ఎంజీ సెట్ యొక్క భాగాలు మరియు టెర్మినల్లను గుర్తించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంజీ సెట్ యొక్క భాగాలను మరియు టెర్మినల్స్ను గుర్తించడం ఎలానో తెలుసుకుందాం. లక్ష్యాలు. ఈ సాధనం ముగింపులో మీరు చేయగలరు. ఇచ్చిన ఎంజీ సెట్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదవండి మరియు వివరించండి. పరీక్ష ల్యాంప్ పద్ధతి ద్వారా డీసీ యంత్రం యొక్క వైండింగ్ల టెర్మినల్ జతలను నిర్ణయించండి. వాటి భాగాలను గుర్తించి వాటి పేర్లను వ్రాయండి. సాధనాలు పరికరాలు. ఇన్సులేటెడ్ కాంబినేషన్ ప్లయేర్స్ 200 mm 1, స్క్రూ డ్రైవర్లు 150 mm 1, డి స్పానర్ సెట్ 5 mm నుండి 20 mm 1 సెట్. పరికరాలు యంత్రాలు. 3 ఫేజ్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ 5 HP 500 వోల్ట్ 50 Hz తో DOL స్టార్టర్ 1, ఫీల్డ్ రెగ్యులేటర్తో DC షంట్ జనరేటర్ 5 kW 220 వోల్ట్ 1. మెటీరియల్స్. PVC ఇన్సులేట్ కేబుల్ 3, 20 లేదా 660 వోల్ట్ గ్రేడ్ 5 మీటర్. కిట్ క్యాట్ ఫ్యూజ్ 250 వోల్ట్ 16 ఆంపియర్ 1. పెండెంట్ ల్యాంప్ హోల్డర్ 250 వోల్ట్ 6 ఆంపియర్ 1. SP స్విచ్ 250 వోల్ట్ 6 ఆంపియర్ 1. DC ల్యాంప్ 40 వాట్ 250 వోల్ట్ 1. ఫ్యూజ్ వైర్ 5 ఆంపియర్ అవసరానికి తగిన విధంగా. టాస్క్ 1. ఎంజీ సెట్ యొక్క మోటారు భాగాల టెర్మినల్స్ను గుర్తించండి. ఇవ్వబడిన 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదివి వివరించండి మరియు టేబుల్లో ఉన్నట్లుగా నోట్ చేసుకోండి. టేబుల్ నేమ్ ప్లేట్ వివరాలు. ఎస్సీ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ భాగాలను నిజమైన వస్తువు నుండి లేదా పేలిన వీక్షణ చార్ట్ నుండి గుర్తించండి. ఫ్యాన్ గార్డ్. ఫ్యాన్ ఎండ్ సీల్డ్. ఎండ్ సీల్డ్ షాఫ్ట్. టెర్మినల్ బాక్స్. రోటర్. స్టేటర్. బేరింగ్. ప్రతి భాగాలను సంఖ్యతో లేబుల్ చేసి ఆపై భాగాల పేరు రాయండి. రోటర్, షాఫ్ట్, ఫ్యాన్, ఫ్యాన్ గార్డ్, స్టేటర్, ఫ్రేమ్, టెర్మినల్ బాక్స్, ఎండ్ సీల్డ్, బేరింగ్. సిరీస్లోని 2 ల్యాంప్ల సహాయంతో 3 మెనస్ ఫేజర్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ను గుర్తించండి. ఇవ్వబడిన 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదివి వివరించండి మరియు టేబుల్లో ఉన్నట్లుగా నోట్ చేసుకోండి. త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ను గుర్తించండి. సిరీస్లోని 2 ల్యాంప్ల సహాయంతో 3 మెనస్ ఫేజర్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ను గుర్తించండి.
ల్యాంప్ యొక్క స్థితిని గమనించండి మరియు టెర్మినల్స్ పేరును వ్రాయండి. ఫిగర్ చూపిన విధంగా ల్యాంప్లు ప్రకాశవంతంగా ప్రకాశిస్తే లింక్ చేయబడిన చివరలు ఒకే విధమైన చివరలుగా ఉంటాయి. ఉదాహరణకు లింక్ ఎండ్ U1 మరియు V1. ఫిగర్లో చూపిన విధంగా ల్యాంప్లు మసకగా మెరుస్తూ ఉంటే అప్పుడు లింక్ చేయబడిన చివరలు అసమానమైన చివరలు. ఉదాహరణకు లింక్ ఎండ్ U1 మరియు V2. మీ బోధకునితో దీన్ని తనిఖీ చేయండి. టాస్క్ 2 MG సెట్ యొక్క DC జనరేటర్ యొక్క టెర్మినల్స్ను గుర్తించండి. ఇవ్వబడిన DC జనరేటర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదివి వివరించండి మరియు టేబుల్లో నోట్ చేయండి. దీపం మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్న టెర్మినల్స్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్కు చెందినవి. దీపం మసకగా మెరుస్తున్న టెర్మినల్స్ షంట్ ఫీల్డ్ వైండింగ్కు చెందినవి మరియు దీపం ప్రకాశవంతంగా ప్రకాశించే టెర్మినల్స్ ఆర్మేచర్ టెర్మినల్స్కు చెందినవి. DC జనరేటర్ యొక్క టెర్మినల్ పేరును వ్రాయండి. ఇప్పుడు మనం నేర్చుకున్నది MG సెట్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను చదవడం మరియు అర్థం చేసుకోవడం, పరీక్షా ల్యాంప్ పద్ధతి ద్వారా DC యంత్రం వైండింగ్ల యొక్క టెర్మినల్ జతలను తెలుసుకోవడం, MG సెట్ యొక్క భాగాలను గుర్తించడం మరియు పేర్లను రాయడం. ఈ టెక్నికల్ ప్రక్రియ అందరికీ స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.